ఆదికాండం 26వ అధ్యాయం 12, 13 అందరూ కలిసి మనం చదువుతాం. 12, 13. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరం 100 అంతలు ఫలం పొందెను. యెహోవా అతను ఆశీర్వదించను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. చిన్న ప్రార్థన. దయగల తండ్రి, మీ వాక్యం చేత మీరే మమ్మల్ని దర్శించవలసిందిగా కోరుకుంటూ తండ్రి, ప్రజలందరికీ మీ కృపను అనుగ్రహించమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేసి పెడుతున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు ప్రాముఖ్యమైన వర్తమానం ఏంటి? ప్రాముఖ్యమైన వర్తమానం ఇస్సాకుని గురించైన వర్తమానం. ఇస్సాకు జీవితంలో 4 అంతల మేలు పొందాడు. ఒకటి 100 అంతల ఫలం, రెండవది యెహోవా అతన్ని ఆశీర్వదించాడు, మూడవది ఆ మనుషుడు గొప్పవాడాయను, నాలుగవది క్రమక్రమంగా అభివృద్ధి పొందుతూ వచ్చాడు. ఈ 4 అంతలైన మేలులకు ఇస్సాకు జీవితంలో కొన్ని ఆత్మీయ విషయాలు కనబడుతున్నాయి. మొదటిది 22వ అధ్యాయం ఆదికాండములో విధేయత అనే మాటను మనం ఆధారం చేసుకొని ధ్యానించాం. మనం కూడా ఎలాగో లోబడాలి అని 5 విషయాలు చూసాం. రెండవ భాగములో ఆయన బంధించబడి ఆ బలిపీఠం మీద ఉంచబడ్డాడు, సాక్రిఫైస్. ఆయన కూడా సమర్పణ, అర్పణ గురించి మాట్లాడుతాను. మనం కూడా ఎలాంటి సమర్పణ, అర్పణ కలిగి ఉండాలో 5 మాట చెప్పొచ్చు. రండి, ఆదికాండం 24 బైబిల్ తెరవండి అందరు కలిసి. ఆదికాండం 24వ అధ్యాయం, 24వ అధ్యాయం అందరం కలిసి 66, 67 వచనాన్ని చదువుతాం. 24, 66, 67 అందరు కలిసి చదవండి. అప్పుడు ఆ దాసుడు తాను చేసిన కార్యములన్నీ ఇస్సాకుతో వివరించి చెప్పెను. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారములోనికి ఆమెను తీసుకొని పోయెను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయెను. అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమైన దుఃఖ నివారణము పొందెను. చాలా. ఇస్సాకు యొక్క వివాహం ఈ 24వ అధ్యాయం, ఆదికాండం 24వ అధ్యాయం ఇస్సాకు యొక్క వివాహం గురించి మాట్లాడతాం. ఇస్సాకు యొక్క వివాహం తను ఇష్టపడి లేక తానేదో కోరుకొని చేసుకున్న వివాహం కాదు. అయితే ఇది దైవ చిత్తానుసారంగా జరిగిన వివాహంగా మనకు కనబడతాం. అందుకని 66వ వచనం మనం చదివాం. 66వ వచనం ఏం చెప్తుంది? అప్పుడు ఆ దాసుడు తాను చేసిన కార్యములన్నీ ఇస్సాకుతో వివరించి చెప్పెను. ఆ దాసుడు అనగా ఎలియాజర్. ఎలియాజర్ దేవుని చిత్తాన్ని ఎలా కనుగొన్నాడో, ఎలియాజర్ ఎలా ప్రార్థన చేశాడో, ఎలియాజర్ ఎలాగూ రిబ్కాను ఇస్సాకు భారీగా కన్ఫర్మ్ చేసుకున్నాడో, అలాగూ ఆ చిత్తమంతా ఎలా తెలుసుకున్నాడో ఆ విషయాలన్నీ కూడా ఇస్సాకుతో చెప్పాడు. అప్పుడు ఇస్సాకు అర్థమైంది ఇది దేవుని చిత్తము అని. ఇస్సాకు దేవుని చిత్తానికి లోబడి ఆమెను తన భార్యగా స్వీకరించాడు. తర్వాత తన భార్యను ఏం చేశాడంట? ప్రేమించాడు అనే మాట రాయబడింది. తర్వాత రిబ్కాను ఏం చేశాడంట? ప్రేమించాడు. ఇప్పుడు పెళ్ళికి ముందు ప్రేమించాడా, పెళ్ళైన తర్వాత ప్రేమించాడా? అర్థమవుతుందా నేను అడిగే ప్రశ్న? పెళ్ళికి ముందు ప్రేమించాడా, ముందుగానే ప్రేమించాడా, లేకపోతే పెళ్ళైన తర్వాత ప్రేమించాడా? ఇప్పుడు వాక్యానుసారంగా చూస్తే ముందుగా ప్రేమించటం, ముందుగా లవ్ చేయటం అనేది వాక్యానుసారంగా తప్పు. అయితే పెండ్లైన భార్యను, పెండ్లైన తర్వాత భార్యను, భర్తను భార్య ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకోవటం వాక్యానుసారమైంది. అయితే ఇప్పుడు ఈ దినాల్లో మనం చూస్తున్నాం ఇలాంటి వివాహాలు జరగట్లేదు. మరి క్రైస్తవ కుటుంబాలు కావచ్చు, ఇతర స్థలాల్లో కావచ్చు, అనేక రకరకాల విషయాలు మనం చూస్తున్నాం. సరే, ఇప్పుడు వివాహం కొరకైన ప్రాముఖ్యమైన 5 మాటలు నేను చెప్తాను. వివాహం ఇప్పుడు యవనస్తులందరూ ఇక్కడ ఉన్నారు, జాగ్రత్తగా ఉన్నాను. ఎవరెవరికి వివాహం కాలేదు చెయ్యొద్దని పైకి. నేను చెయ్యొత్తానంటే నాకు వివాహం కాలేదని కాదు, నేను ఎత్తమని అంటాను. నాకు ఆల్రెడీ పెళ్ళయింది. చెయ్యొద్దు చూపించాను. వివాహం కానివారు చాలామంది పెళ్ళైనట్టుంది, చెయ్యి పైకి ఎత్తట్లేదు. చెయ్యి పైకి ఎత్తండి. ఓకే, మంచిది. చాలామందిని చెయ్యి దించాను. ఇప్పుడు వివాహం కాని వారికి చెప్పే ప్రాముఖ్యమైన మాట. నేను చాలా నా అనుభవంలో, నా దాదాపు ఒక 35 ఏండ్ల అనుభవంలో, సంఘ అనుభవంలో నేను చాలామందిని చూశాను. నాకు ముందు సీనియర్ని చూశాను, నా సమకాలికులను చూశాను, నా తర్వాత వచ్చిన బ్యాచ్ వాళ్ళని కూడా చూశాను. అంత బాగుంటారు, పెండ్లి టయానికి వచ్చేలాగా దెబ్బతింటారు. చాలామంది నేను చూశాను.
పెళ్లి సమయానికి వచ్చే వరకు ఫెయిలియర్ అయిన చాలామంది నేను గమనిస్తూ వచ్చాను. కారణాలు ఏంటి, అదిదా మనం తెలుసుకోవటం ప్రాముఖ్యం. ఇప్పుడు మీ జీవితంలో ఒకానొక సందర్భం, వివాహ సందర్భం వచ్చింది. ఆ వివాహ సందర్భంలో మీరు పాటించవలసిన 5 నియమాలని చెప్తాను వివాహ విషయంలో. ఈ 5 మీకు అర్థం కాకపోతే, లేక ఈ 5 మీరు పాటించకపోతే మీ వివాహం ఫెయిల్ అయినట్టే. మీరేమనుకోబాక నా మాట చెప్తున్నాను. ఈ 5 వాక్యానుసారంగా నేను చెప్తున్నా. ఈ 5 మీరు పాటిస్తే మీ వివాహం సక్సెస్, మీ కుటుంబ జీవితం సక్సెస్ అవుతుంది. ఒకవేళ ఈ 5లో ఏది కొరత అయినా కూడా జీవితాంతరం ఇబ్బందే, జీవితాంతరం కన్నీరే, జీవితాంతరం దుఃఖం. అలాగ దుఃఖపడే కుటుంబాలని ఎన్నో చూస్తూ ఉన్నాము. కనుక వివాహం అనేది చాలా ప్రాముఖ్యమైంది. అది దైవ చిత్తానుసారంగా జరగవలసింది. ఇస్సాకు యొక్క వివాహం అలాగ జరిగింది కనుక ఇస్సాకు 26వ అధ్యాయంలో 4 అంతలైన మేలు పొందుతూ వచ్చాడు. సరే, ఇప్పుడు నెంబర్ 1 వివాహం విషయంలో నేను మీకు చెప్పబోయే మొదటి నియమం. మొదటిది తీయండి బైబుల్, న్యాయాధిపతుల గ్రంథం, బుక్ ఆఫ్ జడ్జెస్. అందరు బైబుల్ తీయాల. 14వ అధ్యాయం 2వ వచనం అందరు చదువుతాం. బుక్ ఆఫ్ జడ్జెస్ చాప్టర్ 14 వర్స్ 2. న్యాయాధిపతుల గ్రంథం. మధ్యలో నా సాక్ష్యం కూడా చెప్తాను, నా వివాహ సాక్ష్యం. అయితే టైం నాకు లేదు, కానీ అయితే 1-2 మాటలు చిన్నగా అట్లా టచ్ చేస్తాను. చూడండి, 14:2 అందరు చదవాల. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిస్తీన్ల కుమార్తెలలో ఒకతిని చూచి తిని, మీరు ఆమెను నాకిచ్చి పెండ్లి చేయవలని తన తల్లిదండ్రులతో అనగా. ఫిలిస్తీన్ల కుమార్తెలలో ఒకతిని చూచి తిని ఏమంటున్నాడు? చూచి తిని కనుక ఆమెనిచ్చి నాకు పెండ్లి చేయమని తన తల్లిదండ్రులతో చెప్పగా. ఎవరు ఇక్కడ ఈ మాట అంటున్నారు? సంసోను ఫిలిస్తీన్ దేశానికి వెళ్ళాడు. వాళ్ళకి దగ్గర ఆనుకొనే ఉంటుంది. అప్పుడప్పుడు పోతూ ఉంటారు, వస్తూ ఉంటారు. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర, చెన్నై ఎలాగో అట్లా ట్రావెల్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఇప్పుడు ఫిలిస్తీన్ దేశానికి వెళ్తే సడన్గా ఒక అమ్మాయి కనపడింది ఫిలిస్తీన్ల కుమార్తెలలో. ఆ అమ్మాయిని చూసి చాలా బాగుంది, ఈ అమ్మాయిని చేసుకుంటే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా అని ఒక ఆలోచనలోకి వచ్చాడు. ఎవరు? మీరు కూడా అట్లా ఏమైనా ఆలోచనలోకి వస్తారా? ఏమైనా వస్తున్నారా? ఇప్పుడు చాలామంది అట్లా చూసిన వెంటనే అలాంటి ఆలోచనలోకి వెళ్ళిపోతారు. అవి కరెక్ట్ కాదు వాక్యానుసారం. ఇప్పుడు వివాహ విషయంలో ఇక్కడ సంసోను ఫెయిల్ అవటానికి కారణం ఏంటంటే ఆయన సొంత కోరికలను కోరుకున్న వ్యక్తిగా కనబడుతున్నాడు. ఇప్పుడు మొదటి నియమం ఏంటి వివాహ విషయం అంటే, మనకంటూ సొంత కోరికలు ఏమాత్రం ఉండకూడదు. ఇప్పుడు ఆయన కోరిక ఏంటి? ఆయన ఏమన్నాడు అక్కడ? ఆయన కోరిక ఏంటి? ఫిలిస్తీన్ల కుమార్తెలలో నేను ఒకతిని చూచి తిని. ఆమెను చూచాడు. చూసినప్పుడు ఆయనకు ఒక కోరిక కలిగింది, చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకోవాలి. ఎందుకంటే ఈ అమ్మాయి చూడటానికి బాగుంది, ఈ అమ్మాయి చూడటానికి చక్కగా ఉంది, లేక తెల్లగా ఉందో లేక ఎట్లా ఉందో ఆయన కంటికి చాలా చక్కగా ఉంది ఈ అమ్మాయి, చేసుకుంటే ఈ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి అనే తీర్మానంలోకి వచ్చేసాడు. వచ్చిన తర్వాత తల్లిదండ్రులకు చెప్పాడు. తల్లిదండ్రులు వద్దు అన్నారు. ఎంత చెప్పినా వినలేదు. బలవంతంగా పెళ్ళికి వెళ్ళాడు. పెళ్లి చేసుకున్నాడు. కాపురం చేయలేదు. పెళ్లి చేసుకున్నాడు, ఎక్కువ రోజులు కాపురం చేయలేదు. ఒకానొక సమయం వచ్చింది, మరలా ఆయన భార్యను, సంసోను భార్యను వేరేవానికి ఇచ్చి పెళ్లి చేశాడు ఆ తండ్రి. ఎంత దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళాడు. కానీ ఇప్పుడు మొదటి మాట ఏంటి అంటే, వివాహ విషయంలో మీకంటూ సొంత కోరికలు ఉండకూడదు. అర్థమైందా? లేక పలానా వాళ్ళు చేసుకోవాలి, లేక పలానా కులంలో చేసుకోవాలి, లేక పలానా అమ్మాయి చదువుకున్న అమ్మాయిని చేసుకోవాలి, లేక అదిగో అలాంటి అమ్మాయిని చేసుకోవాలి, ఇలాంటి అబ్బాయిని చేసుకోవాలి, ఇలాంటి కోరికలు ఉండకూడదు. చాలామందికి కోరికలు ఉంటాయి. చెప్పాను, నాకు కూడా నా వివాహ సందర్భంలో నా యవ్వన కాలంలో కోరికలు ఉన్నాయి. అందుకే కొంతవరకు ఇబ్బంది కూడా పడుతూ వచ్చాను. నాకు ఒక కోరిక ఉండేది. నేను ప్రార్థన చేశాను వివాహం కాకముందు 2002 ఆ సందర్భంలో. ఏమని ప్రార్థన? మాకు కోటపకొండ తెలుసా ఎంతమందికి? నరసరావుపేట దగ్గర కోటపకొండ. మా మేనరకము, మా బంధువులు అందరూ అక్కడే ఉన్నారు. వారు ప్రభువుని ఎరగని హిందూ కుటుంబం. యేసు ప్రభు అంటే వాళ్ళకి తెలియదు. ఆడ గుడి కిందే ఇల్లు. అందరూ కూడా ఊరిలో మరి యేసు ప్రభు అనే వాసన అక్కడ రావటానికి అవకాశం లేదు. అయితే నాకు 3 మేనమామలు ఉన్నారు అక్కడ. మా పిన్ని, మా చిన్నమ్మలు, మా తమ్ముళ్ళు అందరూ పెద్ద బలగం. ఆ కోటపకొండ సెంటర్ అంతా మా బంధువులే. అయితే ఒకనొక సందర్భంలో నేను ప్రార్థన చేయడానికి మొదలుపెట్టాను. మా రెండవ మామగారు పెద్ద కుమార్తెను మా అన్న చేసుకున్నాడు.
అప్పుడు చిన్న అమ్మాయి, రెండో అమ్మాయి కూడా ఉంది. ఆ అమ్మాయి కూడా తెల్లగా ఉంటుంది. ఉదయం లేస్తే సుప్రభాతాలు పెడతాడు. నేను ఎప్పుడు హాలిడేస్కి ఊరికి వెళ్తూ ఉంటా. అప్పుడు నేను ప్రార్థన చేశాను, ప్రభువా బైబిల్లో యాకోబు వాళ్ళ మేనమామ కూతురుని చేసుకున్నాడు, నాకు కూడా మా మేనమామ కూతురు కావాలని ప్రార్థన చేయడానికి ప్రారంభించా. ఇక చూసుకోండి, రోజు ఇదే ప్రార్థన, రాత్రింబవలు. ప్రభువా నాకు ఆ అమ్మాయి కావాలి, ఆ అమ్మాయి కొరకు ప్రార్థన చేస్తాను. ఇక్కడ మా పిల్లనిచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏమనుకుంటారా కానీ సరే చెప్పాల్సి వస్తుంది. ఆ అమ్మాయి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కొన్ని రోజులు ప్రార్థన చేస్తూ ఉన్నా. అయితే ప్రభు ఒకరోజు మాట్లాడింది, విశ్వాసికి అవిశ్వాసికి పొత్తేది అని ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. అప్పుడు నేను మరలా బాధపడుతూ వచ్చాను. నేను దేవుని నమ్ముకున్నాను కదా. నేను చాలాసార్లు ఊరికి వెళ్ళినప్పుడల్లా ఆ అమ్మాయి బాగా కుంకుమ పెట్టుకుంటుంది, ఉదయం లేచి మరి ముగ్గులు వేయటం, పూజలు చేయటం, సుప్రభాతాలతో వినటం, గుళ్ళకి వెళ్ళటం, కొబ్బరికాయ కొట్టడం భయంకరంగా ఉంది. నేనేమో బైబిల్ పట్టుకున్నా, సువార్త అంటున్నా, మందిరం అంటున్నా, యూత్ రిట్రీట్ అంటున్నా. నాకు ఆ అమ్మాయికి సంబంధమే లేదు. అయితే మేనమామ కూతురు కావాలని ప్రార్థన చేస్తూ వచ్చాను. అది తప్పు అని ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చాను. ఎప్పుడైతే ప్రభు ఆ మాట మాట్లాడాడో ఇంక అప్పటి నుండి ఆ ప్రార్థన మానేశాను. ఆ ప్రార్థన మానేసి ఇంక అట్లా ప్రార్థన చేయటం మానేశాను. అయితే నాలో ఒక కోరిక ఉన్నది. ఏం కోరిక? సరే మా మేనమామ కూతురు చాలా తెల్లగా ఉంటుంది, సరే ఆ అమ్మాయి రక్షణ లేదు కదా, చేసుకుంటే ప్రభు నమ్ముకున్న తెల్లటి అమ్మాయినే చేసుకోవాలని మరలా ఆ కోరిక ఉంది. మీరు అలాంటి కోరికలు కోరబాకండి, అవనసలారా జాగ్రత్త. సరే ఈ కోరికతో ప్రార్థన చేయ, ప్రభువా మీరే ఒక అమ్మాయిని బయలుపరచండి. ఒకరోజు మా ఇంటికి ఒక ఆయన వచ్చాడు, మన చెన్నైలో. వచ్చి ఆయన అన్నాడు, మా మందిరంలో ఒక అమ్మాయి ఉంది, బాప్తీసం తీసుకున్నది, మీరు వచ్చి చూడొచ్చు అన్నారు. అంతటితో ఆయన ఆపల, ఆయన ఆపుంటే బాగుండు. ఆయన అన్నాడు, ఆ అమ్మాయి తెల్లగా ఉంటుందండి అన్నాడు. ఇక ఏం చేయాలి చెప్పండి? ఇక వెంటనే అక్కడికి పోదాం అనుకున్నాం. మా అమ్మ నాన్న మేమందరం ఆ తెల్లటి అమ్మాయిని చూడటానికి వెళ్ళాం. వెళితే ఆయన చెప్పిన దానికంటే ఇంకా బాగుంది. అరే చేసుకుంటే ఈ అమ్మాయిని చేసుకోవాలా, ఆయన చెప్పినట్టు తెల్లగా ఉండటం కాదు, చాలా అందం కూడా ఉందనుకొని చాలా సంతోషపడ్డాం. ఇక అన్నీ మాట్లాడుకున్నాము. మాటలు జరిగింది రెండు కుటుంబాలకి. 2003 ఫిబ్రవరి మాసం 19వ తారీఖు ఇద్దరికి ఎంగేజ్మెంట్ చేయాలని నిర్ణయించబడింది. ఇక మేము ఉంగరం తీసుకున్నాం, చీర తీసుకున్నాం, బైబిల్ తీసుకున్నాం, అన్నీ కొనుక్కున్నాం, అన్నీ సిద్ధం చేసుకున్నాం. బంధువులకి చెప్పుకున్నాం. చెన్నైలో సంఘంలో ప్రకటిస్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇలా జరిగిపోతూ ఉంది. ఇక 19వ తారీఖు ఎంగేజ్మెంట్ అయితే 18వ తారీఖు అమ్మాయి తరపు వాళ్ళందరూ రాత్రి 10 గంటలకు మా ఇంటికి వచ్చారు. నేను చూసి ఎందుకు అబ్బా వీరు మా ఇంటికి వచ్చారు ఈ టైంలో, కొంపదీసి ఎంగేజ్మెంట్ ఏమన్నా ఆగిపోద్దా, ఏమన్నా పరిస్థితి ఏంటని ఆలోచనలు పడింది. అయితే వారు వచ్చి మా అమ్మ నాన్నతో మాట్లాడేసి వెళ్ళారు. నేను ఇంటికి లోపలికి వెళ్ళాను. నన్ను బయటికి పంపించి వాళ్ళు మాట్లాడుకున్నారు. వారు వెళ్ళిపోయారు. మా నాన్న అన్నాడు, నీ ఎంగేజ్మెంట్ రేపు జరగదురా అన్నాడు. ఇక నాకు ఒక్కసారిగా షాక్ అయిపోయింది. నీ ఎంగేజ్మెంట్ రేపు జరగదంటే తెల్లటి అమ్మాయి పోయినట్టేనా ఆలోచన. అరే అందమైన అమ్మాయి పోయినట్టేనా, ఎంగేజ్మెంట్ జరగదన్నాడు. బాబాయ్ ఏం చేయాలి అర్థం కాదు. తెలిసిన విశ్వాసి ఇంటికి పోయినా, అక్కడికి పోతే నా స్టోరీ జరుగుతా ఉంది. మరి అంటున్నాడు ఒకడు, నేను ఆ అమ్మాయిని చూసి ఉంటానా అంటాడు. ఏడు కొంపకాలు ఏడుస్తాడు, వీడు అమ్మాయిని చూశాడు అంటున్నాడు. ఏంట్రా వీడు, రేపు చూస్తారులే అన్నా. సరే ఆఖరికి ఏం జరిగింది అని చూస్తే ఈ అందమైన అమ్మాయి, తెల్లటి అమ్మాయి, మందిరానికి వచ్చే అమ్మాయి, బాప్తీసం తీసుకున్న అమ్మాయి, జాగ్రత్తగా రండి ఎవడసలేరా, ఒక అబ్బాయితో లేచిపోయింది. ఎప్పుడు 18వ తారీఖు. అర్థమైందా? 18వ తారీఖు ఏమైపోయింది, ఒక అబ్బాయితో వెళ్ళిపోయి రక్షించబడ్డ అమ్మాయి, బాప్తీసం తీసుకున్న అమ్మాయి, మందిరానికి వచ్చే అమ్మాయి, మన సావాసం అని చెప్పారు, అన్నీ బాగుంది. అయితే ఏమైంది? ఎస్కేప్. మీరు ఈరోజు నవ్వుతున్నారు, మేము ఆ రోజు పడ్డ బాధ అంత ఇంత కాదు, చాలా దుఃఖపడ్డాం, అవమానపరచబడ్డాం. అయితే దేవుడు నన్ను ఆ పరిస్థితి నుండి తప్పించాడు. నేను ప్రభులో ఉన్నాను కాబట్టి ప్రభు నన్ను తప్పిస్తూ వచ్చాడు. ఇది దేవునికే మహిమ. కనుక ఈ కోరికల వలన ఎంత నష్టమో మీకు చెప్తున్నాను. జాగ్రత్తగా సిస్టర్స్, యంగ్ గర్ల్స్, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరినో అబ్బాయి చూస్తే మహేష్ బాబు లాగా ఉన్నాడు, అట్లున్నాడు ఇట్లున్నాడు అని అనుకున్నారంటే కొంప ముంచుతాడు. మీ ఇష్టం. మీ కోరికలే ఉండకూడదు, మీ మనస్సులో ఎలాంటి కోరికలు ఉండకూడదు.
మీకు ఉండాల్సింది ఒక్కటే, ప్రభువా నువ్వు ఏం చెప్తావు అది చేస్తాను, అంతకు మించి మీ మనసులో వేరే ఆలోచనే రాకూడదు. ఇక నేను ప్రార్థన చేయడానికి ఆగండి ఏంటి, నేను ఇంక ప్రార్థన చేయడానికి ప్రారంభించాను. ఇప్పుడు దెబ్బతిన్నానుగా, ఎంగేజ్మెంట్ ఆగిపోయింది, అవమానం వచ్చింది, ఇప్పుడు ప్రార్థన చేశాను. 2 సంవత్సరాలు ప్రభు నాతో ఏం మాట్లాడాల, 2 సంవత్సరాలు ప్రభు నాతో ఏం మాట్లాడాల. ఇక నేనేం ప్రార్థన చేయటం ప్రారంభించంటే, ప్రభు నల్లగా ఉన్నా పర్వాలేదు, కుంటి ఉన్నా పర్వాలేదు, గుడ్డి ఉన్నా పర్వాలేదు, ఎట్లున్నా పర్వాలేదు, అయితే నా భార్య కుంటి ఏం లేదు, నల్లగా లేదు, బాగానే ఉంటుంది నా భార్య, ఈసారి మీరు చూద్దాంలే. అయితే అట్లా ప్రార్థన చేయడానికి ఎవరినైనా పర్వాలేదు ప్రభువా, మీరు ఎవరైనా చెప్తే వారిని పెళ్లి చేసుకుంటాను అని ప్రార్థన చేశాను. అలాగ ప్రార్థన చేసి నా కోరికలన్నీ నేను ఏం చేశానంటే చంపుకున్నాను, తీసివేశాను. దాని తర్వాతే 2005వ సంవత్సరం నా పెళ్లి జరగటానికి ప్రభు సహాయం చేస్తూ వచ్చాను. ప్రియమైన యవనస్తులారా, మీ యవన కాలంలో మీ వివాహ విషయంలో పొరపాటు జరగనేకూడదు. ఒక్కసారి పొరపాటు జరిగిందా జీవితాంతరం ఏడవలసిందే. ఇప్పుడు మీరు ఊహించండి, ఆ ఎంగేజ్మెంట్ ఒకవేళ ఆగిపోకుండా జరిగింటే నా పరిస్థితి ఏమవ్వాలి? నేను రోజు ఆ అమ్మాయి మనసు వేరేవాడితో ఉంది, అయితే నాతో ఎట్లా కాపురం చేస్తుంది? నెమ్మది ఉంటుందా నాకు? ఇక రోజు ఇబ్బంది. ఒకవేళ పెళ్ళైన తర్వాత పారిపోయింటే, పలానోడు భార్య పారిపోయిందంటే ఇది ఇంకెంత అవమానం. అర్థమవుతుందని నేను చెప్పేది. కనుక జాగ్రత్త. వివాహము అంటే కోరికలు ఉండకూడదు, మనకంటే ఎలాంటి కోరికలు ఉండకూడదు, ఎలాంటి డిమాండ్స్ ఉండకూడదు. ప్రభా నువ్వు ఎవరిని చెప్తే వారిని పెళ్లి చేసుకుంటా, అంతే. ఇక దానికి మించింది చాలా డేంజర్ అనమాట. కనుక ఇప్పుడు మొదటి మాట ముగిస్తున్నా, రెండవ మాట ఇట్లా చాలా అనుభవాలు ఉన్నాయి, సమయం లేదు. రెండవ మాట చూద్దాం రండి. దేవుని వాక్యం ఆదికాండం 2వ అధ్యాయం తరగతి ఆదికాండం 2:22-23 అందరు చదవాలా? ఆదికాండం 2:22-23 వచ్చు, అందరు చదవండి. ఇప్పుడు రెండవ మాట నేను గుర్తు చేస్తాను. వివాహములో రెండవ నియమం, దేవుడు ఆదాముని అడిగి హవ్వను సిద్ధం చేశాడా, లేక దేవుడే తనకు తానే సిద్ధం చేశాడా? అది నా ప్రశ్న. ఆదాం దగ్గర దేవుడు ఏం అడగల, ఆదామా నీకు ఎట్లా కావాలా, తెల్లగా కావాలన్నా, నల్లగా కావాలన్నా, హైట్ ఎంత కావాలి, వెయిట్ ఎంత కావాలి, ఏం చదివి ఉండాలి, ఏం కులం కావాలి అని అడిగాడు దేవుడు? ఏం అడగల. దేవుడు తన ఆలోచనలో ఆయన అనుకున్న రీతిగా ఆయన ఇష్టానుసారంగా హవ్వను తయారు చేస్తూ వచ్చాడు. ఆయన ప్రకటనకి తీసి హవ్వను తయారు చేసి ఆదాం దగ్గరికి తీసుకొచ్చి ఇచ్చినప్పుడు ఆదాం ఏమన్నాడు? ఏంటి ప్రభా, నేను ఎట్లా అనుకుంటే నువ్వు ఇట్లా తీసుకొచ్చావేంటి? అరే రే బాగలేదు ప్రభా అన్నాడా? ఏమన్నాడు ఆదాం? ఏమన్నాడు? ఇప్పుడు మా చదివిన వచ్చి ఏమన్నాడు? నా ఎముకలలో ఎముక, నా మాంసంలో మాంసం. కనుక ఇప్పుడు అంగీకరించాడు. ఇప్పుడు రెండవ మాట ఏంటి వివాహ విషయంలో? రెండవ షరతు మనం నేర్చుకోవాల్సిందంటే, దేవుడు మన కొరకు ఎవరిని సిద్ధం చేస్తాడో వారిని ఏం చేయాలా? అంగీకరించాలి, అంతే. వారిని అంగీకరించి ఎలాగున్నా సరే, చదువున్నా చదువు లేకపోయినా, ఎలాగున్నా సరే, అందం ఉన్నా అందం లేకపోయినా, వారికి ఏ అర్హత ఉన్నా ఏ అర్హత లేకపోయినా, మల్టీ టాలెంట్లు లేకపోయినా, ఏమి లేకపోయినా, ఏమున్నా సరే, ప్రభు మనకు ఎవరిని బయలుపరుస్తాడో ఎవరిని ఇస్తాడో వారిని ఏం చేయాలో వివాహ విషయంలో గుడ్డిగా అంగీకరించాలి, అంతే. అదే ఆశీర్వాదం. దైవసేవకులు బక్సింగ్ అంకుల్ అదే చేస్తూ వచ్చాడు. ఆయన చేసిన వివాహం అంతా అలాగే ఉంటుంది. కనుక అలాగూ మీ వివాహ జీవితం విషయంలో కూడా రాబోయే ఫ్యూచర్లో మీరు కూడా నష్టపోకుండా ఉండినట్లుగా ఈ మాట యవనస్తుల కొడుకులో మీకు చెప్తా ఉన్నాను. కనుక మీ కొరకు ఎవరిని బయలుపరిచాడో, ఎవరిని సిద్ధపరిచాడో ప్రభువా బయలుపరచమని ప్రార్థన చేయాలి మీరు. అందుకని ఫిలిప్ ఆంటీ ఎప్పుడు యవనస్తురాలకు చెప్తూ ఉంటుంది, మీరు 21 వయసు వచ్చిన తర్వాత ప్రార్థన చేయమని చెప్తుంది ఫిలిప్ ఆంటీ. నా భార్య చెప్తా వచ్చింది, ఆమె ఎప్పుడు ఫిలిప్ ఆంటీ దగ్గర ఉంటుంది. అప్పుడు చెప్పిన మాట ఏంటంటే, ప్రభువా మీరు ఎవరిలో ఉన్నారో వారిని నాకు దయచేయము, అలాంటి మీ బిడ్డను దయచేయము అని ప్రార్థన చేయమని నేర్పిస్తూ వచ్చింది.
అలాగ ఫిలిప్ ఆంటీ నేర్పిస్తూ వచ్చింది. కనుక ఇప్పుడు మీరు ప్రార్థన చేయాల్సింది కూడా అదే. ప్రభువా, మీరు ఎవరిలో ఉన్నారో, మీరు ఎవరిని సిద్ధం చేస్తూ వచ్చారో వారిని బయలుపరచుము అనే ఆలోచనలోకి రావాలా, అనే ప్రార్థనలోకి రావాలా. మీకని సొంత కోరికలు ఉండకూడదు, మీకని సొంత డిమాండ్ ఉండకూడదు. అలాగ ఉంటే మీ వివాహ జీవితంలో ఇబ్బంది ఎదుర్కొంటారు. కనుక ఇప్పుడు రెండవ మాట ముగిస్తున్నాను, టైం లేక. రెండవ మాట ఏంటి? వివాహ విషయంలో దేవుడు ఎవరిని సిద్ధం చేసి మనకి అనుగ్రహిస్తాడు వారిని ఏం చేయాలా? అంగీకరించాలి. అది ఎలాంటి వారైనా సరే, ఏ అర్హత ఉన్నా సరే లేకపోయినా సరే వారిని మనం అంగీకరించాల్సిందే. అలాగ మీరు అంగీకరిస్తే మీ కుటుంబ జీవితం నిజంగా సంతోషకరమైన కుటుంబ జీవితం, ఆనందకరమైన కుటుంబ జీవితాన్ని మీరు కలిగి ఉంటారు. ఇది రెండవది. మూడవ మాట చూడండి, 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 14. అందరు కలిసి చదవండి. అవిశ్వాసులతో విశ్వాసికి చాలు. ఇప్పుడు ఈ చదివిన మాటను గమనించండి. 3వ మాట, 3వ నియమం వివాహ విషయంలో అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు. అవిశ్వాసితో ఉండొచ్చు. ఒక విశ్వాసి అవిశ్వాసితో జోడు కట్టడానికి వీలు లేదు. అంటే ఇప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుంది? 3వ నియమం, రక్షించబడిన దేవుని బిడ్డ రక్షించబడిన వారితోనే వివాహం జరగాలి. అర్థమవుతుందా అమ్మా? అర్థమవుతుందా? ఎవరితో ఎవరు వివాహం చేసుకోవాలా? విశ్వాసినే పెళ్లి చేసుకోవాలా. విశ్వాసి అవిశ్వాసిని పెళ్లి చేసుకోకూడదు. కొంతమంది అలాగ చేసుకున్న వారు ఉన్నారు, దెబ్బతిన్న వారు ఉన్నారు. ఒకసారి ఒక అబ్బాయి వచ్చాడు వివాహ సందర్భంలో, అన్న నా పెళ్ళి ఫిక్స్ అయిపోయింది అట్లా ఇట్లా అన్నాడు. సరే, నేను అడిగాను, ప్రార్థించావా, రక్షించబడిందా, విశ్వాస ఏంటంటే ఏం కరెక్ట్గా చెప్పలేకపోయాడు. అయితే బలవంతంగా మరి పెళ్లి చేసుకున్నాడు బంధువుల అమ్మాయి అని. ఆ పెళ్లికి కూడా వెళ్ళి వాక్యం చెప్పాల్సి వచ్చింది. పెళ్ళయి అత్తగారింటికి వెళ్ళాడు. ఇక తెల్లారుజాము నుండి ఇద్దరికి సంబంధం లేవు, భార్య భర్తలకి విడిపోయారు. 8 సంవత్సరాలు కేసు జరిగింది. తర్వాత విడిపోయి చాలా ఇబ్బంది అయిపోయింది ఆ అబ్బాయికి. కారణం ఏంటి? విశ్వాసి చెప్పండి. విశ్వాసితోనే జతపరచబడాల. అవిశ్వాసితో జతపరచబడకూడదు. కానీ కొన్నిసార్లు ఎట్లా ఉంటుందంటే కులమును బట్టో, బంధుత్వాన్ని బట్టో, స్టేటస్ని బట్టో, డబ్బును బట్టో, అంతస్తుని బట్టో వీరిని చేసుకుంటే బాగుంటుంది, వారిని చేసుకుంటే బాగుంటుందని విశ్వాసి కాకపోయినా పెళ్ళిళ్ళు చేసుకుంటా ఉన్నారు. ప్రియమైన యవనస్తులారా, జాగ్రత్త. మీ యవన కాలములో మీరు ఇలాంటి పొరపాటు చేయటానికి వీలు లేదు. ఒకవేళ అలాంటి పొరపాటు మీరు చేస్తే జీవితాంతరం దుఃఖపడాల్సిందే, జీవితాంతరం ఏడవాల్సిందే. అలాంటి ఏడ్పు మీ జీవితంలోకి రాకుండా ఉండాలంటే మీరేం చేయాలంటే ఒక విశ్వాసితోనే జతపరచబట్టం అనేది ప్రాముఖ్యం. నా భార్య ప్రార్థన చేస్తూ వచ్చింది ఈ మాటే, ప్రభా నీవు ఎవరిలో ఉన్నావో అతను మా ఇంటికి తీసుకురండి. అది మాత్రం కాదు, మీ పని చేసే ఆయనగా ఉండాలి, మీ బిడ్డగా ఉండాలని ప్రార్థన చేస్తూ వచ్చింది. కనుక ప్రభు అలాగా సమకూరుస్తూ వచ్చాడు మమ్మల్ని ఇద్దరిని. కనుక విశ్వాసితోనే జతపరచబట్టం అనేది 3వ నియమం. 4వ మాటకి వెళ్తాం. 4వ మాట నేను చెప్పినట్టుగా చాలా క్లుప్తంగా ముగిస్తున్నాను. 4వ మాట రండి చదువుతాం. బైబిల్ గ్రంథములో న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం, లేకుంటే న్యాయాధిపతులు రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చదవండి. రోమాపత్రిక 12:2 చదవండి. ఉత్తమమును అనుకూలమును దేవుని చిత్తం. చాలు. ఇప్పుడు దేవుని చిత్తం గురించి నేను చెప్తున్నా. 4వది ఇప్పుడు సంఖ్యాకాండం క్షమించాలి న్యాయాధిపతులు 6:37 నుండి 40 వరకు కూడా మీరు రాసుకోండి, ఇంటికి వెళ్ళండి. అక్కడ గిద్యోను గురించి రాయబడింది. ఈ మనం చదివిన రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో కూడా దేవుని చిత్తం అనే మాట గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వివాహము అన్నప్పుడు దేవుని చిత్తం మీరు కనుగొనటం అనేది ప్రాముఖ్యం. ఇప్పుడు వివాహాలు ఎట్లా జరుగుతుంది? ఫొటోస్ పంపిస్తారు, లేకుంటే ఒకరొకరు ఫొటోస్ బయోడేటా చూసుకొని ఫోటో చూసుకుంటే కొంచెం అందంగా ఉంటే మాట్లాడతాం.
ఒకవేళ అందంగా లేకపోతే మేము ప్రార్థన చేసి చెప్తామంటారు. ఇంకా ప్రార్థన వాళ్ళు చేయరు, ఒట్టి మాటలే, అన్ని దొంగ మాటలే, ప్రార్థన చేయరు. అయితే బాగలేదు కాబట్టి ఇక రిజెక్ట్, అంటే మేము ప్రార్థన చేసి నిదానంగా చెప్తామని చెప్తారు. వాళ్ళు ప్రార్థన చేసేది లేదు, నిదానంగా చెప్పేది లేదు. అంటే వివాహము అన్నప్పుడు సంబంధాల విషయంలో దేవుని చిత్తం ఏంటో కనుగొనటానికి ప్రార్థన చేయాలి. ఈ రాత్రి ప్రార్థన చేసి రేపు పొద్దున్నే దేవుని చిత్తం కనుగొనలేరు. కొన్ని రోజులు కనిపెట్టండి, ప్రార్థన చేయండి. నా వివాహ జీవితంలో మొదట దెబ్బతిన్నాను కాబట్టి రెండోసారి 2005 సంవత్సరం జనవరి మాసం ఇదే సంక్రాంతి సందర్భం, నేను చెప్పే మాట విన్నాను. 2005 సంక్రాంతి సందర్భంగా మద్రాసులో ఇప్పుడు కూడా యూత్ క్యాంప్ జరుగుతుంది. మా అమ్మగారు యూత్ కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నారు యూత్ క్యాంప్లో. అప్పుడు నా భార్య మెర్సీ కూడా అప్పుడు జోషమ్మ విశ్వాసామి యూత్ మీటింగ్కి యూత్ క్యాంప్కి వెళ్తూ ఉంది రెగ్యులర్గా. రోజు 3 రోజులు మా అమ్మ దగ్గర ఉంటా వచ్చింది. మా అమ్మ మెర్సీని గమనించి సరే ఈ అమ్మాయిని అడిగితే బాగుంటుంది అని మా అమ్మ ఆలోచించింది. నేను అప్పుడు ఆంధ్రాకి సేవకు వచ్చి ఉన్నాను 2005లో. పరిచయం ముగించుకొని చెన్నైకి వెళ్ళిన తర్వాత నాతో చెప్పింది మా అమ్మ, ఇట్లా ఒక అమ్మాయిని చూసాము, చూడటానికి వెళ్దామా అని అడిగింది. నేను ముందే దెబ్బతిన్నాం కదా, ఇక ఈసారి మరలా అలాంటి పొరపాటు వద్దు, నేను ప్రార్థన చేసి దేవుని చిత్తానికి అనుకొని చెప్తానన్న. అప్పుడు ప్రభు ప్రార్థన చేయక ఒక మాట బయలుపరిచాడు. రోమా 8:32లో కుమారుని ఇచ్చిన వాడు దాంతోపాటు ఎందుకు సమస్తం మీకు ఇవ్వడు అనే మాట. మరలా నేను ప్రార్థన చేశాను, ప్రభా మీ చిత్తం ఇంకా నాకు క్లియర్గా బయలుపరచు అని ప్రార్థన చేస్తూ వచ్చాను. అప్పుడు ప్రభు మరలా ఒక వాక్యంతో మాట్లాడింది. ఏం వాక్యం అంటే ఆ రోజు దినపాటలో ఆదికాండం 12:19 వచ్చింది. ఇదిగో ఈమె నీ భార్య, ఈమెను తీసుకొని పోమ్ము అనే మాట అక్కడ కనబడతా ఉంది. ఆ మాట చదివినప్పుడు నేను ఆగినాను. ఇదిగో ఈమె నీ భార్య అంటున్నాడు, ఇప్పటికి నేను ఇంకా అమ్మాయిని చూడలేదు, ఆ అమ్మాయి ఎట్లా ఉంటుందో తెలియదు ప్రభువా అని మరలా ప్రార్థన చేస్తూ ఉన్నా. మరలా 15వ అధ్యాయం ఆదికాండంలో ప్రభు మాట్లాడుతున్నాడు, అబ్రహాం దేవుని నమ్మెను, అది అతని నీతిగా ఎంచబడింది కనుక నువ్వు నమ్ముతున్నావా అని ప్రభు నన్ను అడిగాడు. ప్రభు నేను నమ్ముతున్నాను, ఆమె నా భార్య, నేను అప్పటికి చూడలా, పెళ్లి చూపులేం జరగల. అయితే ముందుగానే నేను ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు ప్రభు ఈ మాట ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. అప్పుడు నేను మా అమ్మతో మా నాన్నతో చెప్పాను, అమ్మాయిని చూడటానికి వెళ్దామని. సరే వెళ్ళటానికి ప్రారంభం అయ్యాం. నేను అనుకుంటున్నాను అమ్మాయిని చూడటానికి వెళ్ళట్లా, ఎవరిని చూడటానికి వెళ్తున్నాను అనుకున్నానంటే రియల్గా చెప్తున్నా, నా భార్యని చూడటానికి వెళ్తున్నాను అనుకున్నా. అప్పటికి పెళ్లి చూపులు జరగలేదు, మాట్లాడుకోలేదు, ఏమి జరగల. అయితే దేవుడు ముందుగా నాకు వాక్యం ద్వారా మాట్లాడింది, ఇదిగో ఈమె నీ భార్య అని చెప్పాడు ప్రభు. కనుక నా భార్యని చూడటానికి వెళ్తున్నానని నేను వెళ్ళాను. ఆమె ఏం ప్రార్థన చేస్తూ వచ్చిందంటే, మా ఇంటికి పెళ్లి చూపులకి ఎవరు రాకూడదు, ఒక్కరే రావాలా, ఆ ఒక్కరు మీరు మీ పనిచేసే మీ బిడ్డగా ఈ సహవాసంలో ఉండే వ్యక్తిగా ఉన్నారు. ఎవరంటే వాళ్ళు మా ఇంటికి వచ్చి టీ మిక్చర్లు ఇచ్చే ఈ పనులని నేను చేయలేను ప్రభా, ఒక్కరే ఫస్ట్ వ్యక్తి ఎవరైతే నన్ను వచ్చి పెళ్లి చూపులు చూస్తారో వారితోనే పెళ్ళి అవ్వాలా, ఆయన మీ బిడ్డగా మీ సేవ చేసే బిడ్డగా ఉండాలి అని ప్రార్థన చేస్తాను. ఇప్పుడు మొదటి వ్యక్తిగా నేనే వెళ్ళాను. వెళ్ళి చూసినప్పుడు చూస్తే కొంచెం కళ్ళు బాగా తేటగా చూస్తాను. సరే తేటగా చూస్తుంది అమ్మాయి బాగానే ఉన్నట్టుంది అనుక నేను ఒక మాట మాట్లాడాలి నీతో అన్నాను. అయితే పెద్దవాళ్ళందరూ ఉన్నారు, సరే మాట్లాడండి, లేదు ప్రక్కకి తీసుకెళ్ళి మాట్లాడాలన్నా. అంటే ఏం మాట్లాడతాడా వీడని వీళ్ళందరికీ టెన్షన్గా ఉంది, పెళ్లి చూపుకి వచ్చినాను. నేను బయటికి పక్కకి తీసుకెళ్ళి అడిగాను, నేను దేవుని పనిలో ఉన్నాను ఆల్రెడీ, ఒకవేళ పెళ్ళి అయితే నువ్వు నాతో కలిసి దేవుని సేవ చేస్తావా అని అడిగా. నేను దేవుని సేవ చేస్తాను, అందుకే నేను కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇక మంచిది, ఇంక చాలని వచ్చేసామని. ఇక వేరేం నేను ఎక్కువ ఏం అడగల, నువ్వు ఏం చదివావు, లేక మీ బంధుత్వం ఏంటి, ఎంత మనీ ఇస్తారు, ఎంత గోల్డ్ ఇస్తారు, ఏం అడగల. దేవుని సేవ చేస్తావు అని అడిగి అంతే. చేస్తానండి. ఇక వచ్చేసాం, ఓకే అన్నాం. ఇక ఇంట్లో అందరికీ ఆశ్చర్యం, మా తల్లిదండ్రులు, అరే ఇప్పుడే కాదు చూసాము, ఇంతలోకి ఓకేండి. ప్రభు నాతో చెప్పాడు, ఇదిగో ఏమని భార్య అని ప్రభు నాతో చెప్పాడు. దేవుని చిత్తాన్ని నేను పర్ఫెక్ట్గా తెలుసుకున్నాను. ఏ ఫిబ్రవరి మాసం 19వ తారీఖు నా ఎంగేజ్మెంట్ ఆగిందో మాకు తెలియకుండానే మా ఇద్దరికి అనగా మెర్సీకి నాకు అదే డేట్లో ఎంగేజ్మెంట్ జరిగింది. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత అనుకున్నాను, అరే ఆగిపోయిన డేట్లోనే ప్రభు ఖచ్చితంగా నా ఎంగేజ్మెంట్ మెర్సీతో ప్రభు జరిగిస్తూ వచ్చాడు. ఇది వాస్తవం. దేవుని కార్యాలు అలాగుంటాయి. కనుక ఇప్పుడు వివాహము అన్నప్పుడు దేవుని చిత్తం అనేది సంపూర్ణంగా కనుగొని 1, 2, 3 సార్లు తెలుసుకొని అప్పుడు వివాహంలోకి వెళ్ళాలి. మీరు తొందరపడొద్దు, వివాహ విషయంలో
తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు, తొందరపడి ఇబ్బందులకు వెళ్ళిపోవద్దు. యవనస్తులారా, నేను చాలామందిని చూశాను, ఎంతోమంది నేటికి కుములుతున్నారు ఇండ్లల్లో, ఎంతోమంది కన్నీరు కాడుస్తున్నారు. అది లేడీస్ అయినా సరే, జెంట్స్ అయినా సరే, ఎంతోమంది బాధలో ఉన్నారు. కారణం ఏంటంటే వారు దేవుని చిత్తాన్ని కనుగొనలేదు. గుర్తుపెట్టుకోండి, నేను ఎన్నో సాక్ష్యాలు చెప్పగలను, ఎంతోమంది జీవితాలను చూశాను. ఈ మధ్యకాలం కూడా ఒక కుటుంబంలో ఫోన్ చేశారు, మాకు తెలిసిన అమ్మాయి. దేవుని చిత్తం కనుగొన్నారో లేదో, వెంటనే సేమ్ క్యాస్ట్ అనుకున్నారు, పెళ్లి చేసేసారు. పెళ్ళైన నెలకు విడిపోయారు, పెళ్ళైన నెలకే విడిపోయారు. బాగా చదువుకున్నారు, డబ్బు ఉంది, అంతా ఉంది, పెళ్ళైన నెలకే విడిపోయారు. ఎంత దౌర్భాగ్యమైన స్థితి. కారణాలు ఏంటి? దేవుని చిత్తానికి ప్రాధాన్యత లేదు. కనుక ఇప్పటి నుండే మీరందరూ యంగ్ గర్ల్స్, యంగ్ బాయ్స్, మీరు దేవుని చిత్తం కొరకు కనిపెట్టి ప్రార్థన చేసి చిత్తం యొక్క నిశ్చయిత తెలుసుకోవాలి. అందుకనే న్యాయాధిపతులు 6వ అధ్యాయంలో మనం చదివితే ఆయన దేవుని చిత్తం యొక్క నిశ్చయిత కలిగి ఆయన ముందుకెళ్ళాడు గిద్యోన్. అలాగే మీ వివాహ జీవితంలో కూడా ఏం చేయాలా చెప్పాలి? ఏం చేయాలా? వివాహ వయసు ఇప్పుడే కాదు, ఇప్పుడే మీరు వివాహం అనుకోబాకండి, ఇంకా చాలా చిన్న వయసు ఉన్నారు. మీ వివాహ వయసు సమయం వచ్చినప్పుడు ఏం చేయాలా? 4వది ఏం చేయాలా చెప్పాలి? ఏం చేయాలా? దేవుని చిత్తము మీరు కనిపెట్టాలా, ప్రార్థన చేయాలా. దేవుని చిత్తం కొరకు మీరు కనిపెట్టి దేవుని చిత్తానికి మీరు అప్పగించుకున్నప్పుడు మీ వివాహ జీవితం ఆశీర్వాదకరంగా కనబడుతుంది. ఇది ఎన్నోది? 4. ఇప్పుడు 5వ మాట చెప్పి మిమ్మల్ని విడిచిపెడతాం. 5వ మాట చదువుతాం, బైబిల్లో ఉండి చదవండి. ఇందాక చదివిన మాటే, రోమాపత్రిక మరలా 12వ అధ్యాయం 2వ వచనం చదవండి అందరు కలిసి. రోమాపత్రిక 12:2. మీరీ లోక మర్యాదను అనుసరింపక, అక్కడ ఆగుతాం. 5వ మాట, వివాహము అన్నప్పుడు లోక మర్యాదను అనుసరించకూడదు. వివాహం అన్నప్పుడు 5వది ఏమి అనుసరించకూడదు చెప్పాలి? ఏం అనుసరించకూడదు? లోక మర్యాదను అనుసరించకూడదు. లోక మర్యాద అంటే ఏంటి? ABCDEF ఇట్లా ఎన్నో చెప్పొచ్చు. ఏ అంటే ఏంటి? నాకంటే మీకు ఎక్కువ తేలా. ఆమె ఏజ్ ఎంత, తర్వాత బి అంటే ఏంటి? అందంగా ఉందా లేదా, బ్యూటిఫుల్ ఎట్లా ఉంది. సి సేమ్ క్యాస్టా, మా వాళ్ళైనా, మా బంధువులైనా, మాకు తెలిసిన వారైనా. సి తర్వాత డి డౌరీ ఎంత, తర్వాత ఈ ఏం చదివింది, ఎడ్యుకేషన్. ఎఫ్ ఫైనల్ అంటారు. అప్పుడు ఫైనల్ దేవుని చిత్తం, ఇది యెహోవా వలన కలిగినది. మా కన్నులకు ఇది ఆశ్చర్యం. ఎంత దౌర్భాగ్యం, పత్రికలో బాగా రాస్తూ ఉంటారు. అంటే ABCDలన్నీ చూసి ఇది యెహోవా వలన కలిగిందని పేరు, వాక్యం ఏం పేరు రాస్తారు. మా చెన్నయ్యలు ఏం రాస్తారంటే మా చెన్నయ్యలు ఏం రాస్తారంటే ఈ ఇన్విటేషన్లో యేసును ఆయన శిష్యులను వివాహమునకు పిలవబడిరి. యేసు ప్రభువుని కూడా పిలిచారంటే వీళ్ళు. ABCDలన్నీ చూసి ఎవరిని పిలిచారు? ప్రభా మా పెళ్ళికి మీరు రండి, మా పెళ్ళిలో మీరు కూడా వస్తే ద్రాక్ష రసం అయిపోతే ఇవ్వచ్చు, కనుక మీరు కూడా రండి అని యేసు ప్రభువుని కూడా పిలుస్తారంట. ఎంత బాధకరం. ఈ లోక మర్యాదను అనుసరింపక, ఇలాంటి మర్యాదను లోకం చూస్తూ ఉంది, లోకంలో ఉండేవారు చూస్తారు. మనం చూడాల్సిన అవసరం లేదు. మనం చూడాల్సిందంటే దేవుని చిత్తం మాత్రమే. కనుక ఇప్పుడు 5వ మాట, ముగింపు మాట ఏంటంటే మీరు ఈ లోక మర్యాదను అనుసరించకూడదు. కనుక అది అందం కానీ, లేక చదువు కానీ, లేక ఏదైనా కులము కానీ, ఇంకేదైనా సరే లోకపరంగా ఏది మనం చూడటానికి లేదు. ఇంకా ఈ దినాల్లో ఎట్లుందంటే, ఒక సేవకుడు ఫోన్ చేశాడు, ఎవరైనా అడగబాక, ఫోన్ చేసి మేము పెళ్లి సంబంధాల విషయాలు మాట్లాడుతున్నాం. అన్న మా ప్రాంతంలో 10 లక్షలకి తగ్గట్లేదన్న అంటున్నాడు సేవకుడు. ఏంటంటున్నాడు? మా ప్రాంతంలో 10 లక్షలకు పైన ఉంటే మాట్లాడండి అన్న అంటున్నాడు. అంటే ఏంటి? ఎందుకు 10 లక్షలు చెప్పండి అయ్యలారా, చెప్పండి ఎందుకు 10 లక్షలు? ఏమి ఎరగనట్టున్నారు వీళ్ళు. ఇప్పుడేమి ఇట్లా ఉంటారు మందిర్లో, తీరా పెళ్లి వయసు వచ్చినప్పుడు డిమాండ్ చేస్తారు, బంగారు ఇంత, డబ్బు ఇంత. డౌరీ కావాలా? 10 లక్షలు తక్కువ ఎవరు పెళ్లి కావట్లేదండి. ఇప్పుడు ఆడపిల్లందరూ ఇంట పడి ఉండడానికి కారణం ఏంటి? చాలామంది పురుషులు లేక అబ్బాయిలు ఎక్కువ డిమాండ్ చేస్తూ ఉన్నారు. గోల్డ్ ఇంత, క్యాష్ ఇంత కావాలా, ఇంత ఇస్తేనే పెళ్లి చేసుకుంటామని చాలా డిమాండ్ చేస్తున్నారు. నేనేం చెప్తున్నట్టు యవనస్తులారా, మిమ్మల్ని మీరు అమ్ముకోవద్దు డబ్బుల కొరకు. అర్థమైందా?
మీరు 10 లక్షలు తీసుకున్నారనుకో, అందరు నా వైపు చూడండి, మీరు 10 లక్షలు తీసుకున్నారనుకో, మీరు అమ్ముడు పోయినట్టే, మిమ్మల్ని కొన్నట్లే, జాగ్రత్త. ఇప్పుడు మీరు కొనబడితే మీకు ఏం అధికారం ఉండదు. ఇంట్లో ఒక మాట అంటారు, 10 లక్షలు ఇచ్చి కొన్నారా, నోరు మూసుకొని కూర్చారా అంటారు. ఏమంటారు? 10 లక్షలు ఇచ్చి నేను కొన్నారా, నేను చెప్పింది అంట్లు తోమో అంటారయ్యా. నీకు తెలియదు, మేము ఎన్నో చూస్తున్నాం, జాగ్రత్త. అందుకనే ఈ లోక మర్యాదను అనుసరింపక, నా వివాహంలో నేను జరిగించా. ఏం చేశాను? నా వివాహ విషయంలో మా మామగారు గుంటూరు నుంచి ఫోన్ చేశాడు, నీకు వాచ్ ఎలాంటి వాచ్ కావాలని. నాకు వాచ్ వద్దు, ఏమొద్దన్న అని ఇదే సందని టకామని ఫోన్ పెట్టేశాడు. ఇంతవరకు వాచ్కి అట్లా మా మామగారు ఇలా అంటే వాచ్ వద్దన్నాను, నాకు అవసరం లేదని. తర్వాత మా నాన్నగారు ఏం చేశారంటే, మాకు చెన్నైలో ఒక పద్ధతి పెట్టారు. వివాహ విషయంలో 2 కుటుంబాలు మాట్లాడుకొని భోజన ఖర్చు లేక వివాహ ఖర్చులు ఇద్దరు కలిసి ఖర్చు పెట్టుకోవచ్చు. 10 లక్షల బడ్జెట్ అనుకోండి, సరే 5 లక్షలు పెట్టుకోవచ్చు. 20 లక్షల బడ్జెట్ అనుకోండి, సరే 10 లక్షలు ఇద్దరు ఖర్చు పెట్టుకొని పెళ్లి చేసుకోవచ్చు. డౌరీ కాదు కానీ పెళ్లి ఖర్చుల కొరకు ఇద్దరు సర్దుకోవచ్చు. ఇప్పుడు మా నాన్న 25,000 తీసుకున్నాడు. నేను మా నాన్నతో గొడవ వేస్తాను, ఆ పెళ్లి కాకముందు, ఎందుకు 25,000? అరే భోజన ఖర్చుకే కదరా, మనమే కట్నం తీసుకోవట్లేదని మా నాన్న. అది కూడా వద్దు, భోజన ఖర్చు కూడా వద్దని మా నాన్నకు నాకు గొడవ ఈ పెళ్లి సందర్భంలో మా నాన్న నాతో మాట్లాడలా, నేను మా నాన్నతో మాట్లాడలా. 25,000 ఎందుకు తీసుకున్నావండి పోరాడు. ఇక నేను చెప్పినా మా నాన్న ఇలా 25,000 తీసుకున్నాడు. ఆయన నేను వదిలిపెట్టేసి, ఇంక నాకు సంబంధం నేను చేయగడిగేశాను. కనుక యవనస్తులారా జాగ్రత్త. నేను పాటించి మీకు చెప్తున్నా, మీరు అమ్ముడు పోవద్దు, డబ్బులకు అమ్ముడు పోవద్దు. మీరు డబ్బులకు అమ్ముడు పోకుండా మిమ్మల్ని మీరు చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. ఈ లోక మర్యాదను అనుసరింపక, మీరు ఈ లోక మర్యాదను అనుసరిస్తే, మీరు కూడా ఈ లోక మర్యాదను అనుసరిస్తే దేవుని చిత్తం మీకు అర్థం కాదు, మీ కుటుంబ జీవితాల్లో క్షేమం కనబడదు. ఇప్పుడు ఇసాకు వివాహంలో ఏం కనబడతా ఉంది? పరిపూర్ణ దేవుని చిత్తం కనబడుతుంది. పరిపూర్ణ దేవుని చిత్తం కనబడుతుంది. మీరు నిజంగా దేవుని చిత్తాన్ని కనుగొంటే నిజంగా దేవుని ఆశీర్వాదం మీ కుటుంబంలో ఉంది. ఎప్పుడైతే 24వ అధ్యాయంలో ఇసాకుకు పెళ్ళయిందో 26వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఏమయ్యారు? ఆ కుటుంబం 100 ఫలము, యెహోవా అతన్ని ఆశీర్వదించెను, ఆ మనుషుడు గొప్పవాడాయను, ఆ మనుషుడు క్రమక్రమంగా అభివృద్ధి పొందుతూ వచ్చాను. ఇలాగూ ఆశీర్వాదములకి ఇసాకు కుటుంబం కనబడుతుంది. దానికి కారణం ఏంటి? విధేయత, సమర్పణ, వివాహములో దేవుని చిత్తం. ఈ 5 నియమాలు కావాలి. కానీ ఇప్పుడు ముగింపు మాటలో మీ వివాహ జీవితంలో కూడా అలాగే దేవునికి ప్రాధాన్యత ఇచ్చి ఈ 5 అంతల నియమాలను మీరు పాటించి చక్కగా మీ భవిష్యత్తులో వివాహములో కుటుంబంలో జతపరచబడటం ప్రాముఖ్యం. ముగింపు మాటలు ఏంటంటే, ఈ భూలోకంలో జరిగే వివాహాలన్నీ, క్రైస్తవ పరిశుద్ధ వివాహాలన్నీ పరలోక కళ్యాణానికి ఛాయగా కనబడతాను. ఒకరోజు యేసుప్రభువు మధ్యాకాశం రాబోతున్నాడు. ఎవరైతే ఆయన నమ్ముకున్నారో వారందరూ ఎత్తబడి ఆయన కలుసుకుంటారు. వివాహం అంటే వ్యక్తిగతంగా విడివిడిగా ఉన్న ఇద్దరును కలిపి జతపరిచి వారిని కుటుంబంగా కాపురం చేయించటమే వివాహం. అలాగే యేసు ప్రభుతో కలుసుకోవటమే వివాహం. యేసు ప్రభుతో కలుసుకున్న తర్వాత సదాకాలం ప్రభువుతో ఉంటాం. అందుకని ప్రకటన 21:3 ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో ఏముంటాడంట? కాపురం ఉండును. ఇప్పుడు దేవుని కోరిక ఏంటి? నీతో కాపురం చేయాలని కోరుతున్నాడు, నీతో ఉండాలని కోరుతున్నాడు, నువ్వు ఆయనతో ఉండాలని కోరుతున్నాడు. అందుకని గొర్రెపిల్ల వివాహం, గొర్రెపిల్ల అయిన యేసు ప్రభువు, లోక పాపమును మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల, వదకు తేబడిన దేవుని గొర్రెపిల్ల, లోకం పుట్టినది మొదలుకొని వధింపబడిన దేవుని గొర్రెపిల్ల. నీ కొరకు యేసు ప్రభువు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినం మృత్యుంజడి లేచాడు. ఇప్పుడు నువ్వేం చేయాలా? ఆ గొర్రెపిల్ల వివాహంలో నీవు కూడా పాలు పొందాలంటే, యేసు ప్రభువా నేను పాపిని, నా పాపములన్నిటినీ క్షమించని ఒక చిన్న ప్రార్థన చేస్తే నీ పాపాలు క్షమించబడతాయి. నీ పాపాలు క్షమించబడితే ఎక్కడికి వెళ్తావు? చెప్పండి, ఎక్కడికి వెళ్తావు? గొర్రెపిల్ల, చెప్పండి, గొర్రెపిల్ల వివాహం అనగా యేసు ప్రభుతో కలుసుకుంటావు, ముఖాముఖిగా చూస్తావు, సదాకాలం పరలోకములో దేవునితో ఉంటావు. ఆ గొప్ప ధన్యత నీకు కావాలనా? యేసు ప్రభు లేకుండా వెళ్తావా?
నీ పాపాలు ఒప్పుకోకుండా వెళ్తావా? గొర్రెపిల్ల వివాహంలో పాలు పొందకుండా విడవబడతావా? వద్దు. యవనస్తుడా జాగ్రత్త, యవనస్తు సహోదరి జాగ్రత్త. నువ్వు గొర్రెపిల్ల వివాహములో పాలు పొందటం ప్రాముఖ్యం. ఈ భూమి మీద అనేక వివాహాలకు వెళ్తున్నావు, అది ప్రాముఖ్యమేం కాదు. అయితే నీ వివాహం గొర్రెపిల్ల అయిన యేసు ప్రభువారితో సంబంధం కలిగి ఉండాలి. యేసు ప్రభువారిని కలుసుకోవాలి. అదే నిజమైన వివాహం. ఆ వివాహములో నువ్వు పాలు పొందాలంటే నీ పాపాలు అడ్డుగా ఉన్నాయి. నీ పాపాలన్నీ ఒప్పుకుంటే ప్రభు నీ పాపాలన్నీ క్షమించి గొర్రెపిల్ల వివాహానికి నిన్ను సిద్ధపరుస్తారు. రండి మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం.